మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన వాక్యం వింటున్న బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. మీ అందరి దేవుని ఆశీర్వాదాన్ని బట్టి పరిచర్య ముందుకు బహుబలముగా కొనసాగుతూ ఉంటున్నది. అందరిని బట్టి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించాలని నేను ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. అయితే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అనే అంశంలో మనము కొన్ని దినాలుగా మాట్లాడుకుంటూ ఉంటున్నాం. మరి ఆత్మ విషయమై దీనులు అనంటే ఏంటో అనేది అసలు దీనత్వము అంటే తగ్గింపు అనే దానిలో దీనత్వం అనే దానిలో రెండు విధాలైన దీనత్వాలు ఉన్నాయని, శరీర విషయమైన దీనత్వం అని, ఆత్మ విషయమైన దీనత్వం అని మనము గత దినాల్లో మనము నేర్చుకుని ఉన్నాం. అయితే దేవునిలో మనము దీనత్వమును నేర్చుకోవలసిన దీనత్వమును మనము కొన్ని దినాలుగా నేర్చుకుంటూ ఉంటున్నాం. అయితే దేవుడు సర్వ మానవాళి రక్షణ కొరకు ఈ లోకమునకు తగ్గింపు జీవితముతో వచ్చిన విధానాన్ని, మహిమ దేహాన్ని విడిచి మట్టి దేహాన్ని దాల్చి తన తగ్గింపును మన మనుషులందరి రక్షణ కొరకు ఎంత తగ్గింపును చూపించాడు అనేది మనం నేర్చుకొని ఉన్నాం. ఒక యవ్వనుడు వచ్చి, అయ్యే ప్రభువా, నీవు ఎక్కడికి వెళ్ళినా నీతో వస్తాను అన్నప్పుడు నక్కలకు బరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకోవటానికైనా స్థలము లేదు అని చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎంత దీనుడుగా ఈ లోకమునకు వచ్చి ఉన్నాడో అనేది మనము తెలుసుకోవచ్చు. సర్వ సృష్టికర్త అయిన దేవుడు, భూమి ఆకాశములను సృజించిన దేవుడు, సృష్టిలో సమస్త జంతువులను, చెట్లను, వృక్షములను, సమస్త జీవిని చేసిన దేవుడు తలవాల్చుకోవటానికైనా స్థలము లేనంత దీనత్వము కలిగి లోకమునకు వచ్చి ఉన్నట్లుగా మనము నేర్చుకుని ఉన్నాం. అయితే మరొక విషయం ఏంటంటే, ఒక ఎంత దీనుడుగా వచ్చి ఉన్నాడంటే తన దీనత్వంను తెలుసుకునే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకవేళ దేవుడు ప్రత్యక్షమై నీవు ఏ కుటుంబంలో పుట్టాలని అనుకుంటున్నావో కోరుకో, నీవు ఎక్కడ పుట్టాలంటే అక్కడ పుట్టే ఆ యొక్క అవకాశాన్ని, నీవు ఎంచుకునే అవకాశాన్ని నేను నీకు ఇచ్చున్నాను అని మనకు ఒక అవకాశం ఇస్తే, మనలో చాలామంది ఒక ఉన్నతమైన కుటుంబాలను, గొప్ప గొప్ప వారిని ఎంచుకునే స్థితిలో మనమందరం కూడా ఉన్నాం. దైవభక్తి కలిగిన వారమై ఉంటున్నాము. కాబట్టి ఒకవేళ అందరి సంగతి ఏమో, కానీ నేనైతే ఆత్మీయ జీవితంలో దేవుడు ఒకవేళ నీవు ఏ కుటుంబంలో పుట్టాలని అనుకుంటున్నావు అని నాకు అవకాశం ఇస్తే, నేను యోసేపు కుటుంబాన్ని ఎంచుకునేవాడిని. ఎందుకంటే యోసేపు తన జీవితంలో ఎన్నో శ్రమలు
అనుభవించి దైవభక్తి కలిగి దేవుడికి విధేయుడుగా జీవించిన విశ్వాస జీవితమును మనం అందరము తెలిసినదే. కాబట్టి ఒక గొప్పగా చెప్పుకోవటానికి నేను ఎటువంటి కుటుంబంలో జన్మించానో తెలుసా, మా తాత ఎవరో లేక మా ముత్తాత ఎవరో తెలుసా, ఎటువంటి వంశంలో నుంచి నేను వచ్చాను, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో నీకు తెలుసా? మా తాత మా పితరులు యోసేపు వంశంలో నుండి నేను వచ్చాను. అతడు ఎంత దైవ భక్తి కలిగి ఉన్నాడు. అన్నల చేత దూషింపబడిన, తల్లిదండ్రుల చేత దూషింపబడిన, ఐగుప్తునకు అమ్మబడిన, ఐగుప్తులో ఆయా రాజు యొక్క భార్య తన వ్యామోహముతో యోసేపు దగ్గరికి వచ్చిన పాపమును జయించి పాపమునకు దూరంగా పరిగెత్తిన అటు గొప్ప వంశంలో నుండి నేను వచ్చాను. నన్నేమనుకుంటున్నావు? తక్కువగా చూస్తున్నావు, తక్కువ అని అనుకుంటున్నావా? లేక నువ్వే నాకు నీతులు చెప్పేవాడువా అని గొప్పలు చెప్పుకోవటానికి యోసేపు కుటుంబాన్ని నేను ఎంచుకునేవాడిని. హల్లెలూయా. మనలో చాలామంది కూడా మన గొప్పల కొరకు గొప్ప గొప్ప వాటిని కోరుకుంటూ ఉంటాం. కానీ మనకి అటువంటి అవకాశం లేదు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఈ లోకంలో ఎక్కడ జన్మించాలో, ఏ కుటుంబంలో పుట్టాలో అనే చాయిస్ ఉండి కూడా దేవుడు తన దీనత్వంను సర్వమానవాళి మీద తాను చూపిస్తున్న ప్రేమను తెలియజేయటానికి దీనుడిగా ఈ లోకమునకు రావడానికి ఒక ఎన్నిక లేని కుటుంబాన్ని ఎంచుకున్నాడు. ఆనాటి దినాల్లో పాప పరిహారార్థంగా గొర్రె పిల్లను లేక పావుర పిల్లను బలిగా ఇచ్చేవారు. అటువంటి పాప పరిహారార్థ బలిగా ఒక గొర్రెను అర్పించడానికి కూడా స్తోమత లేనంత కుటుంబాన్ని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. వడ్డంగి పని చేసే మరి ఆ యొక్క యోసేపు కుటుంబాన్ని మరియా యోసేపుల కుటుంబాలను దేవుడు ఎంచుకొని దీనుడుగా వారి యొక్క గర్భమున జన్మించి ఈ లోకమునకు వచ్చిన విధానము మనందరికీ తెలిసినదే. అటువంటి పరమ తండ్రికి కుమారులమైన నీవు నేను ఎటువంటి జీవితము జీవిస్తూ ఉంటున్నాం, ఎలా తగ్గింపు కలిగి జీవిస్తూ ఉంటున్నాం అనేది ఒకసారి మనలను మనము పరీక్షించుకోవలసిన బద్దులముగా మనమందరము కూడా ఉంటున్నాం. అంత మాత్రమే కాకుండా మనము చూసినట్లయితే వాక్యమును మనము చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి రూబేన్ బైబిల్ చదువమ్మా. రూబేన్ బైబిల్ చదువు. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం మనము చూసినట్లయితే యేసు ప్రభుల వారు ఈ లోకములో ఉన్నప్పుడు ఎంత దీనుడుగా ఉన్నాడో, ఎంత తగ్గింపు కలిగి పరమ తండ్రికి విధేయత చూపించాడు అనేది మనము బైబిల్ గ్రంథంలో చూసుకుంటూ ఉంటున్నాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన పెందల కాడనే లేచి ఇంకను చీకటిగా ఉన్నప్పుడే
బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే శరీరధారిగా ఉన్న దినాల్లో దేవుడు నేను సర్వ సృష్టికర్త కుమారుడను కదా అని ఏమాత్రము హెచ్చించుకోలేదు, కానీ ప్రార్థన మీద ఆధారపడి పెందల కాడనే లేచి వెళ్ళి ప్రార్థన చేసేవాడంట. తండ్రికి, పరమ తండ్రికి ప్రార్థన చేసి తాను ఈ లోకమునకు వచ్చిన పనిని సక్రమంగా నెరవేర్చడానికి కావలసిన శక్తి కొరకు, కావలసిన బలము కొరకు, ఆత్మీయ సహాయము కొరకు ప్రభు ప్రార్థన చేసేవాడు. అటువంటి దీనత్వాన్ని ఈ లోకంలో చూపించిన విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మనము చాలాసార్లు కొన్ని పనులు మన సొంతానికి చేసేస్తుంటాం. ప్రార్థన చేయం, దేవుని చిత్తం ఏమిటో తెలుసుకోం. కానీ తండ్రి కుమారుడిగా ఈ లోకమునకు వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వ సృష్టి మీద అధికారము కలిగిన యేసుక్రీస్తు, అన్నిటి మీద సర్వ అధికారము కలిగిన యేసుక్రీస్తు తాను ఈ లోకమునకు వచ్చిన పనిని నెరవేర్చడానికి తండ్రిని చాలా చీకటిగా ఉన్న సమయంలోనే ప్రార్థన చేసి తండ్రి యొక్క చిత్తమును అడిగేవాడు. తండ్రి యొక్క మహిమను అనుభవించేవాడు. తండ్రి యొక్క సహాయమును కోరుకునేవాడు. దేవుని బిడ్డలముగా నీవు నేను దేవుని మీద ఆధారపడి దేవుని అడిగే ప్రతి పనిని మనము చేయగలుగుతూ ఉంటున్నామా? మరొక మాటను మనము చదువుకుందాం బైబిల్ గ్రంథంలో నుండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనమును చివరిగా మనము ఈ మాటను చూసుకున్నట్లయితే, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనములో దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడానికి ఈ లోకమునకు వచ్చిన విధానాన్ని, తన పని నెరవేర్చడానికి తండ్రి సహాయమును కోరుకున్న విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ మాట ఎందుకు తెలియజేస్తూ ఉంటున్నానంటే, చాలాసార్లు చర్చికి మనం వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకోము. నేను చర్చికే కదా వెళుతూ ఉంటున్నది, దేవుని పని కొరకే కదా వెళుతూ ఉంటున్నది, దేవుణ్ణి ఆరాధించడానికే కదా వెళుతూ ఉంటున్నది, ఇప్పుడు కూడా ప్రార్థన చేసుకోవాలా, దీనికి కూడా ప్రభు చిత్తమును అడగాల, ఇది దేవుని పని కదా, నేను నా సొంత పని చేయట్లేదు కదా అని అనుకుంటూ ఉంటున్నాం. అయితే ప్రతి పనిలో అది దైవ చిత్తమైన దేవుని పని అయినా, దేవుని ఆరాధించడమైనా, మనము ప్రభువుకు ప్రార్థన చేయడం అనేది చాలా విలువైనదని మనము చూస్తూ ఉంటున్నాం. హెబ్రీ పత్రికలో ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా ఉంటున్నప్పుడు ఎలా జీవించున్నాడో అనే మాట అక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉంటున్నది. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కండీలతోను ఉన్న మరణము నుండి తనను మరణము నుండి
రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సంసరించి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడని మనము చూస్తూ ఉంటున్నాం. అయితే అక్కడ మనము చూసినట్లయితే గ్రంథపు చుట్టలో వ్రాయబడిన ప్రకారము ఈ లోకమునకు నేను వచ్చి ఉన్నాను అనే అదే పత్రికలో మనము ఒక మాటను చూస్తూ ఉంటాం. అయితే తండ్రి చిత్తమును నెరవేర్చడానికి ఈ లోకమునకు తండ్రి చేత పంపబడిన ప్రభువు అయిన యేసుక్రీస్తు నేను ఈ పని కొరకే కదా వచ్చింది, తండ్రి నన్ను ఈ పనికి చేయమనే కదా ఈ లోకమునకు పంపించినది, దీనిని కూడా నేను అడగాల, నన్ను ఈ పనికే కదా పంపించిన పని నా ద్వారా దేవుడు జరిగించుకుంటాడు కదా అని అనుకోలేదు. కానీ తను మరణము నుండి తప్పించగల వానికి యాచనలను కృతజ్ఞత స్థుతులను చెల్లించాడట. ప్రభు అయిన యేసుక్రీస్తు దేవునికి ఆ విధంగా ప్రార్థన చేసి తన పని నెరవేర్చడానికి తగిన శక్తి కొరకు తండ్రి మీద ఆధారపడి ఉన్నాడని మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. అయితే నీ పరిస్థితి నా పరిస్థితి ఎలా ఉంటున్నది? మనం ఆ విధంగా జీవించగలుగుతూ ఉంటున్నామా? మనము ఆ విధంగా దేవుని మీద ఆధారపడగలుగుతూ ఉంటున్నామా? మనము చూసినట్లయితే ఒక గర్విష్టి ప్రార్థన చేయడని, ఒక దేవుడు ప్రార్థన చేయకుండా ఉండలేడు అని మనము తెలుసుకోవాలి. అంటే మనము ఒకవేళ ప్రార్థన చేయలేకపోతున్నామంటే, ప్రార్థన మీద ఆధారపడట్లేదంటే మనము గర్విష్ఠులుగా ఉన్నామని గుర్తు చేసుకొని మనలను మనము సరి చేసుకొని, ప్రభువా నాలో దీనత్వాన్ని దయచేయండి, గర్వ హృదయాన్ని తీసివేయమని దేవుడికి ప్రార్థన చేసే బిడ్డలముగా ఉండాలి. ప్రతి చిన్న పనికి కూడా దేవుని మీద ఆధారపడుతున్నామంటే మనము దీనులమై ఉన్నామని, ఆ దీనత్వంలో నన్ను స్థిరపరచండి అయ్యా, ఈ యొక్క దీనత్వం కలిగిన స్థితి నుండి ఏ పరిస్థితులు నన్ను పడవేయకుండా నన్ను కాపాడండి అయ్యా, ఈ యొక్క స్థితిలో నన్ను నిలబెట్టమని దేవుడికి ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనము చూసినట్లయితే ఒక గర్విష్టి మనం చూసినట్లయితే పరలోకమును దూరము చేసుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. అదే దీనుడు తన ప్రార్థన ద్వారా దీనత్వం వలన పరలోకమును స్వతంత్రించుకున్న విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. గర్వించిన సాతాను దేవుని స్థానాన్ని నేను పొందుకోవాలని గర్వించి గర్వ హృదయుడై దేవుని యొక్క రాజ్యాన్ని కోల్పోయి మధ్యాకాశమునకు త్రొక్కివేయబడిన విధానాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. అలాగే ఒక దీనుడు, ఇప్పుడు మత్తయి సువార్త 5:3 మనము చదువుకున్నాం, చూస్తూ ఉంటున్నాం.
ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యము వారిది అని. దీనుడు పరలోకమును స్వతంత్రించుకుంటాడు. ఒక గర్విష్టి తన ఉన్న స్థితిని కూడా కోల్పోతూ ఉంటాడని మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనందరము కూడా దీనులముగా ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడే బిడ్డలముగా నేను ఉండి ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు ఏ విధంగా దీనత్వం కలిగి ప్రభు మీద ఆధారపడి తను మరణము నుండి రక్షించగలిగిన దేవునికి ప్రార్థన చేశాడు. ఇంకా చీకటిగా ఉన్నప్పుడే పెందల కాడనే లేచి ప్రార్థన చేసి ఉన్నాడు. అటువంటి స్థితి నేను కూడా కలిగి ప్రభు కొరకు జీవించాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. అనుదినము మరి ఈ వాక్యమును చూసి బలపడుతూ మరి ఆదరిస్తూ మరి మీ ఆత్మీయ జీవితాలను బలపరుచుకుంటున్న మీ అందరినీ ప్రభు దీవించాలని ప్రభు పేట కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలని ప్రభు పేట కోరుకుంటూ మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ, ఇంకా ఎవరన్నా ఈ వాక్యముడు ఫాలో అవ్వని వారు ఉన్నట్లయితే ఈ వాక్యముడు చూసి ఫాలో అవ్వకపోయినా పర్వాలేదు, కానీ మీ ఆత్మీయ జీవితాలను కట్టుకోవాలని ప్రభు పేట కోరుకుంటూ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.